నమస్కారం అండి. దిస్ ఇస్ #యు. వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరైతే అత్యంత సమీప బంధువు వివేకానంద రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి అండ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇళ్లపైన, ఆఫీసులపైన, పులివెందుల, హైదరాబాద్ ప్రతి చోట ఈడీ దాళ్లు, సోదాలు మొదలుపెట్టింది. మనీ లాండరింగ్ కేసు పైన ఇక్కడ సోదాలు నిర్వహిస్తుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో చాలా వరకు అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిందని అనుమానాలు ఎక్స్ప్రెస్ అవుతున్న తరుణంలో వీళ్ళ ఇంటిపైన, వీళ్ళ ఆఫీసుల పైన సోదాలు చేయాలని మెరుపు దాడులు పొద్దున్నే 7 గంటల నుంచి మొదలు పెట్టారు. ఇప్పటికి 3:30 గంటల నుంచి సోదాలు జరుగుతానే ఉన్నాయి. వీళ్ళతో పాటు సునీల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు అయిన సునీల్ రెడ్డి, అలాగే ఎర్ర గంగిరెడ్డి, దాని తర్వాత దేవినేని శివశంకర్ రెడ్డి వైసీపీలో సెక్రటరీగా కూడా పనిచేస్తుంటున్నాడు. సో దేవినేని శివశంకర్ రెడ్డి వీళ్ళ ఇళ్ల పైన అంటే 10 బృందాలుగా విధిపోయి ఒకేసారి 10 చోట్ల దాళ్లు ఈడీ చేస్తా ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయం మనం చూసుకుంటే గనక సిబిఐ, సిఐడి మాత్రమే ఇంటర్ఫియర్ అయింది. ఇప్పుడు దాకా సిబిఐ ఫర్దర్ ప్రోబ్ కి మాకేం అవసరం లేదు, ఆస్కారం కనపట్లేదు అన్న సునీతా రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అసలు కారకులు ఎవరు, అసలు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు, దీని వెనకమాల ఉన్న మూలహస్తం ఎవరు, వాళ్ళని పట్టుకోండి ప్లీజ్ అని చెప్పి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి పిటిషన్లు పెడతానే ఉన్నారు. సిబిఐ, సిఐడి పక్కన పెట్టి ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎంటర్ అయిపోయింది. దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది, ఆర్థిక లావాదేవీలు ఇన్వాల్వ్ అయినాయి. దస్తగిరి లాంటి అతనికి 45 లక్షల రూపాయలు వీళ్ళకి డబ్బులుగా ఇచ్చారు. అతని అకౌంట్ లో కొంత ట్రాన్సాక్షన్ జరిగింది. సో వీటన్నిటి వెనకమాల ఒక మూల శక్తి ఉంటది కదా, ఆ శక్తి ఎవరు, వీళ్ళ డాక్యుమెంట్స్ ఏంటి, వీళ్ళ ఎవిడెన్స్ ఏంటి అని చెప్పి మెరుపు దాళ్లు 10 చోట, పులివెందుల్లో, హైదరాబాద్ లో ఆఫీసుల పైన, నివాస స్థలాల పైన విచ్చలవిడిగా దాళ్లు అయితే మొదలైపోయినాయి. ఇది ఒక మొమెంటం ఈ కేసుకి. నిజంగా ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈ ఆర్థిక లావాదేవీల్లో ఒక్క క్లూ దొరికినా కూడా మొత్తం ఎర్ర గంగిరెడ్డి ఎవరండి, ప్రధానంగా ఇతను నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డి, లేకపోతే సునీల్ రెడ్డి, లేకపోతే దేవినేని శివశంకర్ రెడ్డి, వీళ్ళందరికీ చాలా సీరియస్ గా ఉచ్చు బిగిసిపోబోతుంది. వివేక హత్య కేసులో మనం క్లియర్ గా చూసుకుంటే ఈ సోకాళ్ళు ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోకి వెళ్ళటానికి ముందు ప్రయత్నించాడు. తర్వాత వివేకానంద రెడ్డి గారిని చంపేశారు. చంపేసిన తర్వాత మరుసటి రోజు ఈ వైఎస్ అవినాష్ రెడ్డి వెళ్ళి అక్కడ ఉన్న రక్తపు మడుగులు, ఫుట్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్ అని నీట్ గా క్లీన్ చేసి గుండు పోటు కింద కూడా చిత్రీకరిద్దామని ప్రయత్నించారు. ఇది కాకుండా ఈ న్యూస్ సునీతా రెడ్డి గారి కంటే ముందు భారతీ రెడ్డికి వెళ్ళింది, తర్వాత జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది. అన్ని చోట్ల హెలికాప్టర్ ప్రయాణం చేసే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ చనిపోతే మాత్రం తాపీగా కారులో బయలుదేరి 7 గంటలకి సాయంకాలం 5ంటికి వచ్చి అది గొడ్డల పోటు, నారాసుర రక్త చరిత్రని కన్వర్ట్ చేశారు. దాని తర్వాత అసలు ఫోన్ కాల్ డీటెయిల్స్ లోను, ప్రతి ఒక్క విషయంలోనూ చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి ట్రావెల్ చేసిన కార్ డ్రైవర్ కూడా చనిపోయి ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు, ఇంక్లూడింగ్ భారతీ రెడ్డి ఫాదర్, ఎవరైతే వివేకానంద రెడ్డి గారి గుండెపోటని చెప్పాడు. సో ఇంత మిస్టీరియస్ గా మారిన కేసులో అసలు శిక్ష పడుతుందా, న్యాయం చూస్తుందా అన్న టైంలో ఈ మెరుపుదాళ్ళన్నీ జరగడం మొదలుపెట్టినాయి. పొద్దున 7 గంటల నుంచి, అంటే సుమారుగా 3:30 గంటల నుంచి ఈడీ 10 చోట్ల విస్తృతంగా 10 బృందాల కింద విడిపోయి పులివెందుల, హైదరాబాద్ వైఎస్ అవినాష్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దేవినేని శివశంకర్ రెడ్డి వీళ్ళందరిపైన సోదాలు నిర్వహిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఒకవేళ కొంచెం క్లూ దొరికినా ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నా. ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ బ్రేకింగ్. వైఎస్ అవినాష్ రెడ్డి ఈజ్ అండర్ అరెస్ట్, సునీల్ రెడ్డి ఈజ్ అండర్ అరెస్ట్, ఎర్ర గంగిరెడ్డి ఈజ్ అండర్ అరెస్ట్, దేవినేని శివశంకర్ రెడ్డి ఈజ్ అండర్ అరెస్ట్ అనే న్యూస్ మనకి రాబోతుంది. We all should wait and see. This is a big momentum for Viveka's murder case. This is actually the moment. ఇప్పటిదాకా ఇంత ఫాస్ట్ గా జరగలేదు ఇన్నేళ్ల మీద. అదే హత్యని వాడుకుని పొలిటికల్ పవర్ గెలిచిన ఈ పార్టీకి ఇక్కడ నిజంగా చెప్తుంటే స్తంభాలు, దాని తర్వాత వాళ్ళ రూట్స్ షేక్ అవడం ఖాయం అన్న సిచ్యువేషన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో పర్యటిస్తున్నాడు అండ్ ఇదే టైంలో మెరుపుదాళ్లు మొదలైనవి. మరి చూడాలి ఎవరు అరెస్ట్ అవుతారో, ఎవరెవరు. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.